చరణారవిందములు పూజించి ధరించి ముక్తిని పొందవెవో మనసాశ్రీ. సో హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణీస్ ఫ్యామిలీ వ్లాగ్స్. సో నేను ఈ వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నేను ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత వెళ్ళిన ఫస్ట్ ట్రిప్ వచ్చేసి తిరుమల. సో నేను ఆ తిరుమల గురించి వ్లాగ్స్ కూడా స్టార్ట్ చేశాను అనమాట. షార్ట్స్ వ్లాగ్స్ అన్నీ కూడా దాని గురించి స్టార్ట్ చేశాను. సో ఈ వీడియోలో నేను మీకు ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నానంటే, తిరుమల చుట్టుపక్కల కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ అయితే ఉన్నాయి. అవి ఏంటంటే శ్రీవారి పాదాలు, శిలాతోరణం, చక్రతీర్థం, పాప వినాశనం అండ్ ఆకాశగంగా అనమాట. సో మేము ఈ వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మేము పర్టికులర్గా అంటే మీకు కావాలనుకుంటే బస్ మీద కూడా వెళ్ళొచ్చు. సింగిల్ పర్సన్, 2 persons ఆర్ 3 to 4 members అయితే బస్ మీద వెళ్ళిపోవచ్చు. టికెట్ వచ్చేసి మీకు 120 rupees ఉంటుంది. మీకు బస్ మీద ఎలా అంటే, ఫస్ట్ స్టార్టింగ్ ఒక బస్ ఎక్కేసి వెళ్ళిపోతారు. సేమ్ టికెట్ మీ దగ్గర క్యారీ చేసుకొని అదే టికెట్ని వేరే బస్సులో కూడా చూపించాలంటే మీకు చూడడానికి టైం పడుతుంది. కాబట్టి చూసేసిన తర్వాత మీకు ఓకే అనుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత సేమ్ ప్లేస్లో మీకు బస్ ఇంకొకటి ఉంటుంది రెడీగా. అదే బస్ ఎక్కేసి మీరు అదే టికెట్ చూపించేసి ఎక్కచ్చు. అదైతే ప్రాబ్లం లేదు. మేము ఏం చేసామంటే, మాకు కొంచెం కన్వీనియంట్గా ఉండడం కోసం మేము 9 members వెళ్ళామన్నమాట. సో మాకు కొంచెం కన్వీనియంట్గా ఉండడం కోసం మేమైతే ఒక కార్ని మాట్లాడుకున్నాం. 9 members 2000 అని చెప్పారు. 80 rupees ఎక్స్ట్రా పర్ టికెట్కి 80 rupees ఎక్స్ట్రా. సో 2000కి మేమైతే ఈ ప్లేసెస్లో తిప్పమన్నాము. నేను ఫస్ట్ ఏవైతే ప్లేసెస్ చెప్పానో, సో స్టార్టింగ్ మీకు చూపించిన ప్లేస్ వచ్చేసి శ్రీవారి పాదాలు అనమాట. సో శ్రీవారు మొట్టమొదటిగా అడుగు మోపిన ప్లేస్ అనమాట. సో అది ఫస్ట్ మేము వెళ్ళాము, శ్రీవారి పాదాలు. దాని తర్వాత దానిలో శిలాతోరణంకి వచ్చాము. ఫస్ట్ శిలాతోరణమే మనకి ఫస్ట్ తగులుతుంది. కాకపోతే శ్రీవారి పాదాలు కొంచెం దూరం అని ఫస్ట్ అది చూపించి తర్వాత ఇక్కడ తీసుకొస్తారు కార్లో. సో శ్రీవారి పాదాలు అయిపోయిన తర్వాత మేము శిలాతోరణంకి వచ్చాము, మొత్తం చెక్ చేసుకున్నాము. దాని గురించి మినీ వ్లాగ్ చేశాను. ఒకసారి చూడకపోతే ఒకసారి చెక్ చేసేయండి. సో ఇప్పుడు నేను మీకు చూపించే ఈ ప్లేస్ ఏదైతే ఉందో అది చక్రతీర్థం అనమాట. దాన్ని చక్రతీర్థం అని పిలుస్తారు. దీనికి ఎంత విశిష్టత ఉంది అంటే, అక్కడ నేను మీకు చూపించిన వాటర్ని కొంచెం మన నెత్తిమే చల్లుకుంటే మన పూర్వీకులకు కూడా మోక్షం కలుగుతుందని ఇక్కడ ప్రసిద్ధి చెందింది. సో ఈ ప్లేస్ ఏంటి అంటే, ఇలాంటి అద్భుతమైన తీర్థం ఈ తిరుమలలో మాత్రమే ఉంది. సో శ్రీ మహావిష్ణువు గారు సుదర్శన చక్రాన్ని కడుగుతున్నప్పుడు ఆ చక్రం చేజారి ఈ ప్లేస్లో పడిందని, దానివల్లే దీనికి ఇలాంటి రూపం వచ్చిందని చెప్తూ ఉంటారు. లేదా రాక్షసుని చంపిన తర్వాత సుదర్శన చక్రాన్ని ఇక్కడ కడగడానికి తీసుకొచ్చినప్పుడు ఇలాంటి గుర్తులు ఏర్పడి అని ఇక్కడ చెప్తూ ఉంటారు. ఇక్కడ ప్రజల విశ్వాసం అనమాట. ఇలాంటి 2 చరిత్రలు జ్ఞాపకంలో ఉన్నాయి. ఇక్కడ సంవత్సరానికి ఒకసారి ఒక ఫెస్టివల్ లాగా జరుపుతారనమాట. ఆ ఫెస్టివల్ లాగా జరిపినప్పుడు ఏంటంటే, జనాల్ని లోపలికి రానిచ్చి స్నానాలు అవి చేయనిస్తారు. అలా చేసినప్పుడు మోక్షం కలుగుతుంది, పూర్వీకులకు కూడా మోక్షం కలుగుతుందని ఇక్కడ ప్రజల విశ్వాసం ఉంది. సో ఇక్కడ వర్షాలు బాగా పడినప్పుడైతే ఈ ప్లేస్లో వాటర్ ఫాల్ అనేది బాగా వస్తుందని నమ్మకం. మేము వెళ్ళినప్పుడైతే ఇక్కడ చాలా బాగుంది, కొంచెం వాటర్ కూడా బయటకు వచ్చాయి. సో దాని తర్వాత మేము బయటకు వచ్చి కొంచెం కూల్ అవడానికి కూలింగ్స్ అవి తీసుకున్నాం. ఇక్కడేమో ఈ ఆంటీ గారు ఈ ఉడతకి ఏదో తినిపిస్తున్నారు. దాని పేరేంటో నాకు తెలియదు, కానీ మీకు తెలిస్తే ఒకసారి కామెంట్ చేయండి. సో దాని తర్వాత మేము పాప వినాశనం అనే ప్లేస్కి వెళ్ళాము. సో ఈ పాప వినాశనం గురించి చెప్పాలంటే, విశిష్టత అంతా చెప్పాలి అంటే, ఇక్కడ ఈ వాటర్ అనేవి ఈ ప్లేసెస్లో ఎలా వచ్చాయి అంటే, స్వామివారు పాదాల నుంచి ఉద్భవించి అక్కడి నుంచి ఇక్కడి వరకు ఫ్లో అయ్యి ఆ వాటర్ అలా వచ్చాయి అంటారు. సో ఇక్కడ చాలామంది ఫస్ట్లో కొలను చూపించాను, ఆ కొలంలో స్నానం చేసి వెళ్తూ ఉంటారు కొంతమంది పాప వినాశనం దగ్గర స్నానం చేసిన తర్వాత స్వామివారి దర్శనం చేసుకుంటారనమాట. సో ఇక్కడ చేసుకుంటే ఏంటంటే పాపాలన్నీ పోతాయని ఒక నమ్మకం ఉంది జనాలకి. ఇక్కడ అమ్మవారి గుడి కూడా ఉంది, ఆ గుడిని అయితే మేము దర్శించుకున్నాము. సో ఇక్కడ డ్యామ్ ఏదో కన్స్ట్రక్షన్లో ఉంది, చూడండి ఒకసారి. సో ఇదంతా అయిపోయింది, మేము బయటకు వచ్చేసాము. కొంచెం సేపు రిలాక్స్ అయ్యి, కొంచెం ఆకలిస్తుందని మిక్చర్ అవి తీసుకున్నాము. మా బుడ్డది ఏం చేసిందంటే, ఈ గ్యాప్లో మేము జస్ట్ అక్కడ మామిడికాయ గురించి మాట్లాడుతున్నాం అంతే. 25 రూపీస్కి 3 pieces అనేటప్పటికీ మాకు చాలా గౌరవం అనిపించింది. మా బుడ్డదేమో మెల్లగా తీసుకుని ఒకటి తినేస్తూ ఉంది, చూడండి. మంచి కామెడీ జరిగిందిలే ప్లేస్లో మాత్రం. ఆ అబ్బాయి ఏమో పాపం డబ్బులు ఏమని అనలేక, వద్దని అనలేక సైలెంట్ అయిపోయాడు. సో మేము ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా బయట అయితే ఇలాంటి దిష్టివి అవి ఉన్నాయి, స్ఫటికలని, రుద్రాక్షలని, అమ్మో చాలా రకాలు ఉన్నాయి చూడండి.
చాలా పూసలు అని, ఇది గవ్వలు అనమాట, గుమ్మాన్ని కట్టుకుంటారు అవి, బొమ్మలు, ఇంకా చాలా చాలా ఉన్నాయి చెప్పడానికి. చూడండి ఇవన్నీ కూడా ఉన్నాయి. ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా ఇవన్నీ ఉన్నాయి. ఈ ఆదివాసీ హెయిర్ ఆయిల్ గురించి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, సర్టిఫైడ్ అని అంటున్నారు, కానీ నాకైతే భయవేసి తీసుకోలేదు. సో ఇక్కడ ప్లేస్ అయితే చాలా బాగుంది. ఇవన్నీ విజిటింగ్ ప్లేసెస్ అనమాట. మీరు మాత్రం తిరుమల వెళ్తే ఈ 5 ప్లేసెస్ని మిస్ అవ్వద్దు. మేము ఆకాశగంగకి అయితే వెళ్ళాము, కానీ మేము చిన్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే శ్రీవారి మెట్లు ఎక్కిన తర్వాత మాకు ఎక్కడ లేని నొప్పులు, కాళ్ళ నొప్పులు. యాక్చువల్లీ అమ్మ వాళ్ళు అయితే వెళ్ళారు, కానీ నేనైతే ఆగిపోయాను. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూసుకుందాం రా దేవుడా అన్నట్టు. ప్లేస్ అయితే చాలా బాగుంది అన్నారు అమ్మ వాళ్ళు, ఆకాశగంగ అంట. సో ఆ ప్లేస్ అయితే అమ్మ వాళ్ళు చూసుకున్నారు, కానీ నేనైతే వెళ్ళలేకపోయాను. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.